జెనెసిస్ 29th చాప్టర్. ఈ చాప్టర్లో యాకోబు పద్దనారామంకు చేరుకుంటాడు. యాకోబు యొక్క వివాహము మరియు లేయాకు అతనికి కుమారులు పుట్టడాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాము. యాకోబు బయలుదేరు తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. తను ఎక్కడికైతే వెళ్ళాలని బయలుదేరాడో ఆ ప్రదేశాన్ని చేరుకుంటున్నాడు. ఈ సెంటెన్స్ తోనే దేవుడు లాస్ట్ చాప్టర్ లో యాకోబుకి ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేరుతూ ఉంది. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అనేసి 28వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లు, ఐ ఆమ్ విత్ యూ అండ్ విల్ వాచ్ ఓవర్ యూ వేర్ ఎవర్ యూ గో. యాకోబు ఆ విధంగా ఆ దేశమునకు చేరుకుంటాడు. పొలంలో ఒక బావి కనపడుతుంది. 3 గొర్రెల మందలు అక్కడ కూర్చొని ఉంటాయి. బావి మూత మూసి ఉంటుంది. అక్కడకు అన్ని గొర్రెల మందల యొక్క కాపర్లు వాటి గొర్రెలతో చేరుకున్నాక ఆ బావి మీద నుండి ఆ మూతను తొలగించి వాటికి నీరు పెట్టి మళ్ళీ దానికి మూత క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది. యాకోబు అక్కడ ఉన్న కాపర్లను చూచి, అన్నలారా మీరు ఎక్కడి వారు అని అడిగినప్పుడు వారు హారాను వారము అని చెప్తారు. మరి లాబాను మీకు తెలుసా అని అడిగినప్పుడు తెలుసు అని, అతను క్షేమంగా ఉన్నాడా లేదా అన్నప్పుడు వాళ్ళంతా కూడా బాగున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు రాహేలు గొర్రెల వెంట అక్కడికి వస్తుంది. ఆమె వాటిని మేపుతుంది అని మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. షీ వాజ్ ఎ షెపర్డ్. యాకోబు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెడతాడు. యాకోబు ఎవరో తెలుసుకున్న రాహేలు పరిగెత్తుకుని ఇంటికి వెళ్లి తన తండ్రికి విషయం చెప్తుంది. తన చెల్లెలు కుమారుడు వచ్చిన విషయాన్ని విన్న లాబాను అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తి వెళ్తాడు. యాకోబును హక్ చేసుకుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్తాడు. జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటాడు. దిస్ యాక్చువల్లీ టెల్స్ అస్ హీ ఈస్ వెరీ హ్యాపీ. Laban was very happy to see the kid of his sister. నిజముగా నీవు నా ఎముకయు నా మాంసము అయి ఉన్నావు. యు ఆర్ మై ఓన్ ఫ్లెష్ అండ్ మై ఓన్ బ్లడ్. ఆ విధంగా యాకోబు లాబాను దగ్గర 1 నెల రోజులు ఉన్న తరువాత, నువ్వు నా బంధువువే కావచ్చు, కానీ ఈ విధంగా నువ్వు ఫ్రీగా నాకు ఎందుకు పని చేసి పెట్టాలి? నీకేం కావాలో చెప్పు, అది నీకు జీతంగా ఇస్తాను అనేసి అంటాడు లాబాను. అందుకు యాకోబుకు రాహేలు అంటే ఇష్టం కాబట్టి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నేను నీకు 7 ఏండ్లు కొలువు చేస్తాను, అంటే ఐ విల్ వర్క్ ఫర్ యూ ఫర్ 7 years అని చెప్తాడు. అందుకు లాబాను ఒప్పుకుంటాడు. ఆమెను అన్యునికి ఇవ్వడం కంటే, అంటే తనకు తెలియని వారికి గాని వేరే వాళ్ళకి ఇవ్వడం కంటే నీకు ఇచ్చటం మేలు కదా అనేసి దానికి ఆ లాబాను అంగీకరిస్తాడు. దిస్ ఇస్ ప్రెటీ కామన్. మనం కూడా ఎక్కడైనా సహజంగా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఇప్పటికి కూడా ఏం గమనిస్తారు అంటే, తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మనకు తెలిసిన వాళ్ళు అయినప్పుడు ద ఫ్యామిలీ ఫీల్ మోర్ సెక్యూర్ అబౌట్ దేర్ డాటర్స్. ఆ విధంగా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు యాకోబు. కొన్ని సంవత్సరాల పాటు అతను తన మామ దగ్గర కొలువు చేసినా కూడా అవి కొద్ది దినములాగా కనిపిస్తాయంట యాకోబుకు. ఎందుకు అంటే అతనికి రాహేలు మీద ఉన్న ఇష్టం కారణంగా. ఆ దినములు కంప్లీట్ అయిన తర్వాత యాకోబు వెళ్లి లాబాను అడుగుతాడు, నేను నా భార్య యుద్ధకు పోవునట్లు ఆమె నాకు ఇమ్మని అని అడిగినప్పుడు, అప్పుడు లాబాను అందరిని పిలిపించి విందు చేస్తాడు. అంటే తన చుట్టుపక్కల నివసించే వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు అందరిని పిలిపించి విందు చేయిస్తాడు. సాయంత్రము లేయాను యాకోబు దగ్గరికి పంపిస్తాడు. లేయాకు దాసిగా జిల్పాను ఇవ్వడం జరుగుతుంది. జిల్పా లాబాను యొక్క దాసి. మరుసటి రోజు వచ్చింది లేయా అని తెలుసుకున్న యాకోబు, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసం కదా నేను కొలువు చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చావు అని అడుగుతాడు. అందుకు లాబాను, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయడం అనేది మా దేశ మర్యాద కాదు. బట్ రాహేల్ను కూడా నీకు ఇచ్చి వివాహం చేయడానికి నాకే ప్రాబ్లం లేదు. బట్ ఇంకొక 7 years నువ్వు నాకు కొలువు చేయాలి అంటాడు. ఆ వారం గడిచిన తర్వాత రాహేల్ని కూడా వివాహం చేసుకోవడం, ఆమె కొరకు మరి ఒక 7 ఏండ్లు అతను తన మామ దగ్గర కొలువు చేయడం అనేది జరుగుతుంది. లేయాకు జిల్పాను దాసిగా ఇచ్చిన లాబాను రాహేలు కొరకు బిల్హాను దాసిగా ఇవ్వడం జరుగుతుంది. యాకోబుకు లేయా కంటే కూడా రాహేల్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆమెను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఈ విషయం చూసిన దేవుడు, తన భర్త ప్రేమ దక్కని భార్యను చూసిన దేవుడు లేయాను బ్లెస్ చేస్తాడు. ఆ విధంగా లేయా 9
పిల్లలను 4 కుమారులను కంటుంది యాకోబు కొరకు. మొదటి వాని పేరు రూబేను. యెహోవా నా శ్రమ చూచి ఉన్నాడు అని చెప్పి ఆ పేరు పెడుతుంది. రెండవ వాని పేరు షిమ్యోను. నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనక నా కుమారుణ్ణి ప్రసాదించాడు అనేసి షిమ్యోను అని పేరు పెడుతుంది. మూడో వాని పేరు లేవి. ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును అని ఆమె 3 కుమారులను కన్నాను కదా అని అతనికి లేవి అని పేరు పెడుతుంది. 4వ వాని పేరు యూదా. యెహోవాను స్తుతించదను అనుకుని 4వ కుమారునికి యూదా అని పేరు పెడుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో జిల్పా, బిల్హా, లేయా, చివరిగా రాహేలు యాకోబుకు కుమారులను ఒక కుమార్తెను జన్మనివ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసిన ఈ అధ్యాయంలో యాకోబు క్షేమంగా గమ్యం చేరుకుంటాడు. దేవుడు చెప్పిన విధంగానే అతనికి తోడై ఉండి క్షేమంగా అతని బంధువుల దగ్గరికి అతన్ని చేర్చాడు. యాకోబు అయిన వాళ్ళని కలిశాడు. యాకోబు ప్రేమిస్తాడు. యాకోబు మోసపోతాడు. తెలియకుండానే ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు. తండ్రి అవుతాడు. మరి ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకునే విషయాల్లో మొదటిది, యాకోబు తన అన్నని తన తండ్రిని మోసం చేసి అక్కడి నుండి పారిపోతున్నా కూడా ఇస్సాకు తర్వాత లాబాను దగ్గరికి వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆజ్ఞ ఇచ్చి పంపించినప్పుడు యాకోబు లాబాను దగ్గరికి వెళ్లే క్రమంలో మధ్యన రెస్ట్ తీసుకొని ఉన్నప్పుడు దేవుడు కనిపించి ఏదైతే అతనికి ఆశీర్వాదం అనేది ఇచ్చాడో, వాగ్దానం అనేది ఇచ్చాడో అది ఇక్కడ నెరవేరడం మనం చూడొచ్చు. దేవుడు నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును అని యాకోబుకి ఇచ్చిన మాట ప్రకారము అతడు క్షేమంగా తన వారిని చేరుకున్నాడు. ఇక్కడ యాకోబు ఒక్కడే వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. అతనితో పాటు దాసులు కానీ ఒంటెలు కానీ వచ్చినట్లు లేదు. అఫ్ కోర్స్ అబ్రహాము సర్వెంట్ కూడా అంత దూరం ప్రయాణం చేశాడు. బట్ అతను ఒంటరిగా ప్రయాణం చేయలేదు. అతనితో పాటు దాసులను తీసుకెళ్లాడు, 10 ఒంటెలను తీసుకెళ్లాడు, విలువగల వస్తువుల్ని తీసుకెళ్లాడు. అతను తన యజమాని యొక్క వైభవం తెలిసే విధంగా దాసులతోనూ ఒంటెలతోనూ వెళ్ళడం జరిగింది. ఒక చిన్నపాటి గ్రూప్ తో కలిసి కారవాన్ అనేది అంత దూరం అనేది ప్రయాణం చేశాడు. బట్ ఇక్కడ యాకోబు ఒంటరి ప్రయాణం అనేది చేస్తూ ఉన్నాడు. జేకబ్ హీ ఈజ్ అలోన్. God helped him to reach his relatives' home safely with a distance of more than thousands of kilometers. యాకోబుకు తోడై ఉన్న ఆ దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. రెండవ విషయము, రాహేలు మీద యాకోబుకున్న ప్రేమ కారణంగా, ఇష్టం కారణంగా కొన్ని సంవత్సరాల కష్టం కూడా కొన్ని దినములుగా కనిపించింది అంట. చేసే పని ఇష్టమైనది అయినప్పుడు ఎంత కష్టం ఉన్నా చేయడానికి బాధపడము, భయపడము. బట్ హీ గాట్ డిసీవ్డ్. యాకోబు తన తండ్రిని అన్నను మోసం చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడింటారో అన్న విషయం యాకోబుకి తెలిసిండకపోవచ్చు. కానీ ఇప్పుడు మోసపోయినప్పుడు యాకోబుకు ఆ బాధ తెలిసి వచ్చింటది. తన మామను వెళ్లి క్వశ్చన్ చేస్తున్నాడు, వై డిడ్ యు డూ దిస్ టు మీ అనేసి. సో నెవర్ థింక్, ఈ లోక జ్ఞానము, చాకచక్యము మనల్ని అన్ని సందర్భాల్లో ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి ఎప్పుడు అనుకోకండి. దేవుని యొక్క ప్రొటెక్షన్ కోసం, ఆయన యొక్క వార్నింగ్ కోసం, ఆయన మనకు తోడే ఉండాలని మనం ఆయనను ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా ప్రభువా, ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ఈ విధంగా నేను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, భాగ్యమును బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. యాకోబుకు తోడై ఉన్నట్టు మాకు కూడా తోడై ఉండం ప్రభా. మేము ఈ రోజు చేసే ప్రతి పనిలో, వెళ్లే ప్రతి స్థలములో, తీసుకునే ప్రతి నిర్ణయంలో, చేసే ప్రతి ఆలోచనలో, ప్రతి ప్రయాణంలో ప్రభా మాకు తోడుగా ఉండుమని, మమ్మల్ని వారించుమని, మమ్మల్ని నడిపించుమని, మమ్మల్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న మా ప్రభా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.